సభకు నమస్కారం. ఇది నేను 2005 గెలిచిన దగ్గర నుంచి దీని మీద జరుగుతూనే ఉంది. ఇది టోటల్ 12 ఎకరాల 28 సెంట్స్. ఇది డి నెంబర్ 5 కొట్టిపాడు విలేజ్ సార్. ఇది నవభారత నగర్ 4th లైన్లో ఇది అప్రూవల్ లేఅవుట్ సార్. దీన్ని ఆనుకుని సిద్ధార్థ నగర్ అనేది ఇంకోటి ఉంది సార్. దీనిలో బొమ్మడాల వాళ్ళు ఈ కథ అంతా మీకు చెప్తాను. ఎవడైనా పేదవాడు ఆక్రమిస్తే మనం చాలా దారుణంగా వాడిని ఆ నిమిషాన్ని పీక్ అవకలేస్తాం. బాగా డబ్బుండోళ్ళు, బాగా లగ్జరీగా ఉన్న మనుషులు ఎట్టా సర్టిఫికెట్లు పుట్టిస్తున్నారు అనే దానికి పూర్తి వివరాలు మీకు కూడా చూపిస్తాను. ఇది గతంలో కమిషనర్ కీర్తి మేడం గారు ఉన్నప్పుడు జరిగింది. ఇది వారు దీని మీద పూర్తి సర్వేకి ఇచ్చారు. మన సచివాలయం స్టాఫ్తో సర్వే చేయించారు. అలాగే డిఐని కూడా, డిస్ట్రిక్ట్ సర్వేని పిలిచి కూడా వారు దీని మీద సమాచారం తీసుకున్నారు. ఎవరైతే తప్పుడు రిపోర్టులు ఇచ్చారో ఆ సర్వేయర్ మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పారు. మరి అతన్ని ఎవరు కాపాడారో ఇన్నాళ్ళు అది కూడా మరి తెలియదు. దాని మీద కూడా ఇప్పుడు కమిషనర్ గారికి మీ నోటీస్ ద్వారా తీసుకొస్తా ఉన్నా. దీనిలో ఎల్పీ నెంబర్ 52 అనేది 71లో వేశారు సార్. తర్వాత రివైజ్డ్ చేసి మళ్ళీ 72లో ఇంకోటి చేశారు. తర్వాత మళ్ళీ 84లో రివైజ్డ్ చేశారు. 10/84, 14/05, మళ్ళీ 2005 కూడా రివైజ్డ్ చేశారు. చేసి లాస్ట్ రివైజ్డ్ ఎట్లా చేశారంటే పెద్ద సైట్లు వేయడం వలన అది అమ్ముడుపోవటం లేదు అని మధ్యకి రోడ్డు కట్ చేసి చేశారు. దీని మీద గతంలో కూడా కౌన్సిల్లో ఒక డిస్కషన్ జరిగింది. మీరు ఏమంటారంటే ఒక 2006లో ఒక యాక్ట్ వచ్చింది, జియో నెంబర్ 114, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్ ది రోడ్స్ అండ్ ఓపెన్ స్పేసెస్ సచ్ as parks and playgrounds marked in accordance with these rules in the layout which is approved under subsection 3 of sanction 185 shall automatically stand transformed free of cost and vest with the municipal council free from all encumbrances. After such vesting, the municipality shall maintain all such open spaces for the purpose of which they have been earmarked. అంటే మనకి ఏదైతే లేఅవుట్ లో ఓపెన్ స్పేసెస్ కానీ లేదు సార్, మీరు చెప్పాలి. ఒక నిమిషం సార్ చెప్తున్నా. తెలిసిన సబ్జెక్ట్ తెలిసిన ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వారు పెట్టారు. మరి ఆ ప్రాంతంలో ఉన్న ఏ ప్రజల ప్రయోజనం కోసం వారు ఆయన అడిగారు, మరి ఎవరి కోసం ఆయన పెట్టారో అది కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీ ద్వారా. వారిని ఏదైతే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇందాక బుజ్జి గారు చెప్పిన దాంట్లో తెలుసుకోవాలనుకుంటున్నాను. సర్వేయర్ గారు డిస్ట్రిక్ట్ సర్వేయర్ గారు సర్వే చేశారు కదా, సర్వే దాంట్లో స్పెసిఫిక్ ఆయన ఒక వర్డ్ మెన్షన్ చేశారు. ఆ మెన్షన్ చేసిన దాంట్లో ఏం చెప్పాడు ఆయన, ఈ ఎల్పీ నెంబర్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని పునఃపరిశీలించిన తర్వాతే దీనిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మెన్షన్ చేశారు. అది కూడా నేను చదువుతా సార్, అది కూడా చదువుతా. 25/4 ఆయన ఇచ్చారు. ఎల్పీ నెంబర్ 12/72లో రోడ్డు ఉన్నది. ఎవరు దాన్ని విక్రయించారో టౌన్ ప్లానింగ్ అధికారులు పునఃపరిశీలించి చెప్పవలసిందిగా తెలియజేయడమైంది. తమరు లోకల్లో లెటర్లో అడిగిన విధముగా ఎల్పీ నెంబర్ 14/0 ప్రకారం ప్లాట్ నెంబర్ 36కి పడమర భాగంలో రోడ్డుగా నమోదు కాబడి ఉన్నదని తెలియజేయడమైనది అని స్పష్టంగా ఇచ్చారు. దీని మీద మీకు ఇదిగో సార్, అంటే ఇది పెద్దది కాదు, మీకు ఒకసారి చూపిస్తాను. ఇది ఒక లేఅవుట్ సార్, సిద్ధార్థ నగర్ లేఅవుట్. ఇది నవభారత్ నగర్ లేఅవుట్. ఏదైతే వారు ప్రజా పరిరక్షణ కోసం గోశాలను నిర్మిస్తున్నామన్నారో ఇప్పుడు ఉన్న పశువుల పాత్ర ఒక గోవే ఉంది. గోవులు పెంచుకుంటే మంచిదని చెప్పారో వాళ్ళు పెంచుతున్నారు, మంచిదే. ఈ ఏదైతే ఈ క్రాస్ ఉంది చూసారా, ఈ క్రాస్ కూడా ఆ లేఅవుట్ లో వదిలినటువంటి ఓపెన్ స్పేస్ లో ఇది కలుపుకున్నారు. ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇది కలుపుకున్నారు, దీనిలో షెడ్ వేసుకున్నారు. ఇది అమ్మకం జరిగింది. ఈ అమ్మకానికి మునగాల సామిరెడ్డి అనే వ్యక్తి దీన్ని కొన్నాడు. ఫస్ట్ ఎర్రమనేని అనే వాళ్ళ కుటుంబం నుంచి ఆయన కొన్నాడు. ఎర్రమనేని కుటుంబమే ఈ లేఅవుట్ వేసింది. దీన్ని ఇక్కడ కొన్నాడు. కొన్న తర్వాత ఇది కొనకూడదు, కొనుగోలు జరగకూడదు అని ఇక్కడ ఒక షెడ్ మొదలు పెట్టాడు. ఇది 230 గజంలో చిన్న షెడ్ కాదు, పూర్తి స్థాయి రోడ్డు ఇది. దీన్ని వేస్తున్నప్పుడు మేము అబ్జెక్షన్ చెప్పాము ఇది రోడ్డు అని. అతను రోడ్ వేసి కాంపౌండ్ కట్టుకున్నాడు, అది ఫెన్సింగ్ వేసి కాంపౌండ్ కట్టుకున్నాడు. దానిలో ఆ షెడ్ని షిఫ్ట్ అయిపోయాడు టెంపరీగా ట్యాక్స్ కోసం. మీకు ఇంకోటి చూపిస్తాను సార్. ఈ ప్లేస్ ఏదైతే సామిరెడ్డి కొన్నాడో తర్వాత బొమ్మడేలాలకు అమ్మేటప్పుడు
మేము అబ్జెక్షన్ చెబితే అతను సర్వే సర్టిఫికెట్ అడిగాడు. సర్వే సర్టిఫికెట్ మన ఇదిగో సార్, ప్రతి లేఅవుట్లో కూడా ఇది ఓపెన్ స్పేస్ గానే ట్రీట్ అయ్యాం. ఏది రివైజ్డ్ అయినా కూడా ఇది ఓపెన్ స్పేస్ గానే ఉంది. కమిషనర్ గారు, ఇందులో నేను చెప్పేది ఏంటంటే దీనిపైన మనం ఏదైతే నగరపాలక సంస్థ నన్ను అవునండి సార్ తర్వాత మీరు దీనిలో సార్ ఏదైతే వాళ్ళు టిఎస్ నెంబర్ 1749లో 1, 2, 3 సబ్ డివిజన్లు అయినాయి, డి నెంబర్ 5 సబ్ డివిజన్లు అయినాయి. అయిన తర్వాత వీరు ఏదైతే ఈ డాక్యుమెంట్ అమ్మారో వారు ముళ్ళపూడి వసంతలక్ష్మి వారికి రావాల్సిన ఐటమ్ ఒక దానిలో వాళ్ళకి 450 చదరపు గజాలు వచ్చింది. దాన్ని అసెస్మెంట్ నెంబర్ కింద మార్చారు. అసెస్మెంట్ నెంబర్ అసలు ఆ రోజున ఇవ్వాలి, అది ఖాళీ స్థలం ఉంది, దానిలో షెడ్ లేదు, అది అట్ట అసెస్మెంట్ నెంబర్ అయింది. అసెస్మెంట్ నెంబర్ వల్ల మన కార్పొరేషన్ సర్వేయర్ ఇచ్చిన దానిలో 1749లో సబ్ డివిజన్లు 1, 2, 3 ఉన్నాయి. సర్వేయర్ సుధాకర్ గారు ఇచ్చిన రిపోర్ట్లో దాన్ని టిఎస్ నెంబర్ 1749లో 3A కింద మార్చారు. ఒక నిమిషం సార్ తెలియాలా, 1749 3A చేశారు. అది రోడ్డుగా ఉందా, ఎంక్రోచ్మెంట్ లో ఉందా? ఎందుకంటే అది పగలబట్టి మన కార్పొరేషన్ వాళ్ళు రోడ్డు కింద దాన్ని అడ్డుపెట్టారు సార్. ఆ రోడ్డుగా వేయలా, అది రోడ్డు కరువు తిరుగుతుంది. కానీ ప్రపోజల్ లో ఆ లేఅవుట్ లో ఉన్న స్పేస్ లో దాన్ని రోడ్డు కింద మార్క్ చేసి అంతవరకు వదిలేశారు. ఫర్దర్ గా దాన్ని ఏదైనా కంటిన్యూ చేస్తే నెక్స్ట్ లేఅవుట్ అది రోడ్డు కింద మెయిన్ రోడ్డుకి ఇచ్చేటట్టు. కానీ సైట్ లేఅవుట్ లో మందే అది, దాన్ని మార్క్ చేసి ఉంది. చూడండి సార్, మీకు చూపించాను, లేఅవుట్ మొత్తం చూపించాను. కమిషనర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, బుజ్జి కూడా సీనియర్ కార్పొరేటర్, ఓసారి రేపు ఉదయం మీరు పర్సనల్ గా మీ టౌన్ ప్లానింగ్ కూడా తీసుకుని వెళ్ళి రేపు పోయినట్టు తీసుకుని వెళ్ళి దాన్ని పూర్తిగా మీరు పర్సనల్ గా అది సైట్ లోకి వెళ్ళి మీరు చూసి దాన్ని ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే నేను ఏమంటా సార్, ఒకసారి అయింది, సుధాకర్ అనేవానే తప్పుడుతానంగా అసెస్మెంట్ నెంబర్ దానికి అట్లేస్తాడు. ఇవాళ దాంట్లో షెడ్ లేదు, అసెస్మెంట్ నెంబర్ ఇచ్చి 3A సబ్ డివిజన్ నెంబర్ ఇచ్చాడు. కానీ అయ్యింది 3 సబ్ డివిజన్ లేదు, దానిలో ఇతను ఏ నెంబర్ ఇచ్చాడు. ఏ నెంబర్ ఇచ్చిన దానిలో మళ్ళీ మేము అబ్జెక్షన్ చెప్పాం. దీని మీద ఇదిగో సార్ ఇంత కరస్పాండెన్స్ జరిగింది బాబు మేయర్ గారికి, పూర్తిగా దాన్ని రాశారు. ఒక్క నిమిషం సార్, 5 డాక్యుమెంట్లు మారినాయి దానిలో. నేను అంటాను అసలు అక్కడ లేని నెంబర్ని ఎట్లా ఉదాహరిస్తారు? మీరు 230 గజాలు చదరపు గజాలు రోడ్డుని సైట్ కింద ఎట్లా క్రియేట్ చేస్తారు? దాని మీద అతను తప్పు చేశాడు అనే దాని మీద మేము అడిగితే డిఐ వచ్చాడు, డిఐ రిపోర్ట్ ఇచ్చాడు. రిపోర్ట్ మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఇది ఇవ్వకపోవడం వల్ల ఇదే సుధాకర్ అనే వ్యక్తి గార్డెన్స్ లో కానీ కృష్ణనగర్ లో కానీ చాలా చోట్ల నగరంలో నాకు తెలిసి ఇవాళ 3-4 తెలిసినాయి ఇట్లా మున్సిపల్ సైట్ కానీ పూర్వమార్క్ సైట్లు కానీ ప్రైవేట్ సైట్లని సబ్ డివిజన్లు చేసి ఒక నెంబర్ ఇచ్చి ఏ నెంబరో బి నెంబరో సి నెంబరో ఇచ్చి డాక్యుమెంట్లు సృష్టిస్తున్నాడు. లింక్ డాక్యుమెంట్ ఫస్ట్ వెరిఫై చేసేటప్పుడు ప్లాన్ ఇచ్చేటప్పుడు కానీ ఒక లింక్ డాక్యుమెంట్ ఉండదు. లింక్ డాక్యుమెంట్ ఎందుకు ఉదాహరించట్లేదు? లింక్ డాక్యుమెంట్ వెరిఫై చేసి కదా నువ్వు ఇవ్వాల్సిన సర్టిఫికెట్, దాని జోలికి ఎందుకు వెళ్ళలేదు? ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ తేగానే అది తీసుకున్నట్ట క్రైటీరియా తీసుకుంటారు. ఈ విధంగా ఎన్ని ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయనే తెలియాలి.